బ్లౌజ్ నేను ఆల్రెడీ ఇది ముందుగాల కటింగ్లో చూపించినాను, కానీ వాళ్ళు ఇదే బ్లౌజ్ మళ్ళీ నేను కుట్టింది బాగుందని చెప్పేసి నాకు మళ్ళీ వాళ్ళు ఇదే సైజ్ ఇచ్చారు. అందుకని నేను కట్ చేసుకున్నాను. చూడండి 5.5 వచ్చింది, అంటే 11 ఇంచెస్ వచ్చింది. 11 ఇంచులు అంటే మనం 5.5 తీసుకోవాలి. పొడవు మీకు కొలతలు కావాలంటే కొలతలు తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు. చూడండి నేను ఎడికి తీసుకుంటున్నా, కానీ మనం కింద ఎడికి ఉందో చూసుకోవాలి. కింద నాకు ఇంత తక్కువ ఉంది కాబట్టి నేను కింద చూసుకొని కరెక్ట్గా ఇగో మళ్ళీ నాకు ఇంత తక్కువ చూడు పైన కింద వేసేసుకుంటున్నాను. ఇప్పుడు షోల్డర్ చూపించినాను కదా 14 ఇంచులు అని చెప్పి 11 ఇంచులు అని చెప్పేసి 11 ఇంచులు అంటే చూడండి నాకు 5.5 వస్తుంది. ఇదిగోండి 5.5 ఇట్లా తీసేసుకొని మనం సంఖ భాగం కూడా 5.5 తీసుకోవాలి. ఇట్లా వచ్చేసి మనము బ్లౌజుకు చూసుకోవాలి, ఉక్సుల పట్టి నుంచి పట్టుకొని చూసుకొని కట్ చేసుకోవాలి. నేనైతే 11 ఉంది, నేను 13 పెడుతున్నాను. కొంచెం అటు ఇటుగా ఉండడానికి ఖర్చులకు అని చెప్పేసి నేనైతే 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. గల్లు వచ్చేసి 2.5. ఇప్పుడు మనం కొలతలైనా తీసుకోవచ్చు బ్లౌజుకు, లేదంటే ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నప్పుడు చూడండి ఇగో ఇట్లా స్ట్రైట్గా గీసుకోవాలి. గీసుకొని మనం వాళ్ళు ఏదైనా గల్లలు పెడితే డిజైన్ అట్లా పెట్టాలి, లేకపోతే లేదు. నాకు వాళ్ళు సింపుల్గా ఇలా పెట్టమన్నారు కాబట్టి నేను ఇలా కట్ చేసేసుకుంటున్నాను. మీకు ఉక్సుల పట్టి సైడ్ ఇక్కడ స్ట్రైట్గా కుట్టేటప్పుడు స్ట్రైట్గా ఇక్కడ కుట్టేసుకోవాలి. 3 ఇంచులు 3 ఇంచులన్నర వేసుకోవాలి. ఇక్కడ 10 ఇంచెస్కి నేను వాళ్ళకి 11 ఇంచులు ఉన్నదని చెప్పినా కదా, 10 ఇంచెస్కి మార్కింగ్ ఒకటి వేసేసుకొని ఇట్లా స్కేల్తో గీసేసుకోవాలి. 10 ఇంచెస్ లేదా 11 ఇంచెస్ అయినా సరే, అది మీ ఇష్టము, మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నేనైతే 10 ఇంచెస్ కాడికి వేసుకుంటాను, మిగిలింది ఏమైనా ఉంటే కట్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాము. నీట్గా కట్ చేసుకోవాలి. కటింగ్ మాత్రం మనకు నీట్గా వచ్చిందనుకో బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే బ్లౌజ్ కుట్టేటప్పుడు నాకు అంతగా నేను ఇంట్రెస్ట్ పెట్టాను, కట్ చేసుకునేటప్పుడు మాత్రం నేను ఇంట్రెస్ట్గా కట్ చేసుకుంటాను. చూడండి ఇప్పుడు ఇది లైనింగ్, ఇది గల్ల ఏం లేదు, ఇలాగ నీట్గా కట్ చేసేసుకోవచ్చు. గల్ల చూడండి ఇట్లా నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చేతులు కట్ చేసుకుంటాను. చేతులు కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి 2 ఫ్లోర్ ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది కదా, మనం ఆల్రెడీ 2 వేసిన, ఇంకా 2 ఇట్లా వేసుకొని 4 జపత్తలు వేసేసుకొని ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకొని ఇప్పుడు మనకి ఇది బ్లౌజ్ ఇచ్చారు కదా వాళ్ళు, ఈ ఇచ్చిన బ్లౌజుకి ఇలా వేసేసుకోవాలి. ఇదిగో చూడండి మనకి ఇక్కడ కంపల్సరీ జాయింట్లు వస్తాయి, ఆ జాయింట్లు రాకుండా మాత్రం ఉండవు. ఇదిగోండి ఇట్లా కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకొని 2 ఇంచుల కాడికి ఒకటి పెట్టుకోవాలి మార్కింగ్, 4 ఇంచుల కాడికి ఒకటి మార్కింగ్. ఇలా ఇక్కడ మనకి జాయింట్లు వస్తాయి కాబట్టి ఈ కటింగ్ చేసి ఇక్కడ జాయింట్ కూడా పెట్టుకోవాలి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది ఇక్కడ జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్నాక మిగిలిన క్లాత్ మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఎంత అవసరం అంత జాయింట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఇప్పుడు ఇది వెనకాలకి మనకి ఇక్కడ లైనింగ్ తక్కువ పడుతుంది, తక్కువ పడ్డప్పుడు మనం జాయింట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ పైనకి జాయింట్లు రావాలి అనుకుంటే ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ సైడ్లకైనా మనకి ఎక్కడో ఒక దగ్గర జాయింట్లు అయితే కంపల్సరీ వస్తాయి. లైనింగ్ మనం మీటర్ బాగా తెచ్చుకున్నా సరే జాయింట్లు వస్తాయి. సైడ్లోకి వచ్చేటట్టు చూసుకోండి, మనకి సైడ్లకు కుట్టు దిక్కు వెళ్ళిపోతుంది. నేను ఇప్పుడు ఉక్సుల సైడ్ తీసుకుంటున్నాను. చూడండి ఉక్సుల సైడ్ 1/2 ఇంచ్ వదిలేసి నేను 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్రాస్ పట్టికి 4 ఇంచెస్ తీసుకొని ఇక్కడ 2.5 అంటే ఇగో ఇక్కడికి ఇంచున్నర తేడా ఉంటుంది. ఇక్కడికి మిగిలిందంతా సేమ్ ఇలా గీసేసుకోవాలి.
ఇప్పుడు గల్ల 5.5 పెట్టుకోవాలి. మనకి కొలిసింది కాబట్టి 5.5 ఉంది. ఇక్కడ ఎందుకు మనకి ఇట్లా బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్ ఇలా పెట్టి ఇక్కడికి కరెక్ట్గా తీసుకొని ఇప్పుడు ఇది ఉంది కదా గల్ల, ఇక్కడికి స్ట్రైట్గా ఇట్లా మలిపేసి ఇట్లా ఒక గీత కొట్టేసుకోవాలి. గీత కొట్టుకొని ఇక్కడికి ఎంతవరకు ఉందో అంతవరకు గీసుకొని ఇదిగోండి ఇలా. ఇప్పుడు కొంతమందికి ఏంటి 11 ఇంచెస్ ఉంటుంది, కొంతమందికి 12 ఇంచులు, 12.5, 13 ఉంటుంది. నేను అవన్నీ కొలతలు పెట్టుకొని నేను నార్మల్గా ఇప్పుడు ఇది ఇలా గీసేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది కూడా ఇలా గీసేసుకుంటాను. అవసరం ఏం లేదు, మనకి కొలతలు కంపల్సరీ కావాలని ఏం లేదు. మనకి ఇలా గీసుకుంటే కూడా బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి గల్ల కొంతమంది ఏంటంటే వీ షేప్లో అడుగుతారు, ఇంకొంతమంది రౌండ్ అడుగుతారు. ఇప్పుడు ఇది వీ షేప్ అంటే కొంచెం ఆమెకి పైకి ఉండాలి కాబట్టి అవసరం లేదు. కొంతమంది ఇంకొకరు ఈ కలర్ అడుగుతారు, అంటే రౌండ్ కూడా అడుగుతారు. నాకైతే ఆమె రౌండ్ ఏమొద్దన్నది, నేను వీ షేపే కావాలి అన్నది కాబట్టి నేను వీ షేప్. నేను రౌండ్ కూడా మీకు చాలాసార్లు వీడియోలో చెప్పిన, నేను రౌండ్ గల్ల ఎలా తీసుకోవాలి, వీ గల్ల ఎలా తీసుకోవాలని. నేను ఇప్పుడు కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది పెట్టుకుంటారు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళు ఇది పెట్టుకుంటారు, రెండు. ఓకేనా? కటింగ్ కూడా నేను ఇప్పుడు ఇది ఎందుకు గీసినా కూడా చూపిస్తాను మళ్ళీ. మీరు కటింగ్ నీట్గా కట్ చేసిండ్రు అనుకోండి, కుట్టుడు అదే వచ్చేస్తుంది. కుట్టుడు పెద్ద ప్రాబ్లం కాదు, కటింగ్ ఉంటుంది. ఏదైనా డిజైన్స్ అనుకోండి మనకి కుట్టుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి నాకైతే కుట్టుడు ఏమి ఎక్కువ డిజైన్స్ ఏమి ఉండవు, ఇక్కడ నార్మల్వి ఉంటాయి అన్నీ. కాబట్టి నాకైతే కుట్టుట్లో ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు ఇది ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా. వెనుక భాగంది ఉంది కదా, వెనుకల భాగంది దాని మీద ముందు ఇట్లా వేసేసుకోవాలి. చూడండి కరెక్ట్గా ఇక్కడికి ఇది రావాలి, ఇట్లా స్ట్రేట్గా వేసేసుకొని. ఇప్పుడు మనకి ఇది ఎక్కువ వచ్చింది అనుకోకండి, ఇక్కడ ప్లేట్ పట్టుకునేసరికి ఇది ఇక్కడ పైకి అయిపోతుంది, క్రాస్ పట్టలకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అయ్యో ఇక్కడ వరకు వచ్చేసింది కదా అని కట్ చేసుకున్నారు అనుకో, అప్పుడు మళ్ళీ తర్వాత మీకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇది మనకి బుగ్గ రాకుండా ఉండడానికి మనం ఇది కట్ చేసుకోవాలి. చూడండి రెండు స్ట్రేట్గా పట్టుకొని ఇట్లా, అంటే మీకు బుగ్గ రాకుండా ఉంటుంది. ఇదిగో ఇంత అక్క, అంత అవసరమా అంటే అవసరమే. మరి మనకు బుగ్గ రావద్దు అని అనుకుంటే కరెక్ట్గా మనకి ఇంత కావాలి. చూడండి ఇది మనకి వచ్చిందంటే బుగ్గు ఉండదు. మనం ఇక్కడ ప్లేట్ వేసుకునేసరికి ఇక్కడ పైకి అయిపోతుంది, కరెక్ట్గా సేమ్ సెట్ అయిపోతుంది. మీకు ఇవి క్రాస్ పట్టీలు కూడా చూపించాను. చూడండి క్రాస్ పట్టీలకి క్లాత్ మిగలదు, మనం మిగిలిన దాంట్లోనే జాయింట్ చేసేసుకోవాలి. కాకపోతే నేను ఇప్పుడు మీకు కొలతలు చెప్తాను. చూడండి ఇటు సైడు, ఇప్పుడు నేను అటు సైడ్ దానికి 4 ఇంచెస్ తీసుకున్నా కదా అని చెప్పి దీనికి కూడా 4 ఇంచెస్ తీసుకోవచ్చు. 3.5 తీసుకోవాలి. 3.5 ఇట్లా 11, 12 మనం దాన్ని బట్టి తీసుకోవాలి. 11 ఇంచెస్ 12 ఇంచెస్ అని చూసుకొని నేనైతే 11 తీసుకుంటున్నాను. ఇలా గీసుకోవాలి. ఈజీ మెథడ్లో అయిపోతుందండి కటింగ్. మనకి కొలతలు అయితే ప్రాబ్లం కూడా ఉండదు. ఓకేనా? ఇది ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ దాని మీద మనం క్లాత్ మీద ఎట్లా వేసుకొని కట్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి ఇవి మనం లైన్స్ చూసుకోవాలి. చూడండి లైన్స్ ఎట్లున్నాయి అనేది. ఈ గీతలు పైకి ఉన్నాయి కాబట్టి నేనైతే పైకే వేసేసుకుంటున్నాను. అడ్డం కావాలనుకుంటే అడ్డం కూడా వేసుకోవచ్చు, చూపిస్తాను. చూడండి ఇట్లా అడ్డం వేసి చూడండి బాగోలేదు, అందుకని నేను ఇలాగే వేసుకుంటున్నాను. మనం కంపల్సరీ ఇవైతే గుర్తు పెట్టుకోవాలి, ఇవి చూసుకునే కట్ చేసుకోవాలి. ఇప్పుడు గల్లా కట్ చేస్తాను. చూడండి ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ కట్ చేసేసుకోండి. క్లాత్ ఎక్కువ కట్ చేసుకుంటే మనం కావాలంటే లైనింగ్ కుట్టేసుకున్నాక మనం కావాలంటే మలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వెనకాల భాగం హ్యాండ్స్ 2 ఉంటాయి చూడండి. ఫస్ట్ మీరు హ్యాండ్స్ కట్ చేసేసుకోండి. నేనైతే హ్యాండ్స్ ఇట్లా కట్ చేసుకుంటాను. చూడండి ఇట్లా వేసేసుకొని కట్ చేసుకుంటాను నేను హ్యాండ్స్.
రెండు మడతలు హ్యాండ్స్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏమైనా తక్కువ పడితే కూడా మనం జాయింట్ చేసుకోవడానికి మనకి ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి నేనైతే 2 మడతలు వేసేసుకుంటాను. ఇప్పుడు వెనకాల భాగం హ్యాండ్స్ 2 అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందు భాగం మీద ఇట్లా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఎట్లా కుదిరితే అట్లా పెట్టుకోండి. ఇట్లనే అనేది ఏమి ఉండదు మనకి. ఇగో ఇలా కుదురుతుంది కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇట్లా నీట్గా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. నా పిల్లలు వాకింగ్కి వెళ్తూ నేనేమో 10 అవుతుంది ఇంకా తినలేదు. కటింగ్ చేసుకొని తిందామని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఇలా సరిపోతుంది మనకి. క్లాత్ క్రాస్ పట్టీకి ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఏమైనా కావాలంటే జెయింట్లు కూడా వేసుకోవచ్చు. ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి.